అక్కడ మట్టిలో కదలిక లేదు. ఓవైపు ఎండ దంచి కొడుతోంది, మరోవైపు బొగ్గు తవ్వకాల్లో కార్మికులు బిజీగా ఉన్నారు. ఇంతలో ఎవరూ ఊహించిన దృశ్యం కనిపించింది. ఆ గని లోతుల్లో ఓ భయంకరమైన రహస్యం నిద్రపోతుందని అది చూసిన వారికి అర్థమైంది. తవ్వకాల్లో ఓ శరీర భాగం బయటపడింది. చూసిన వాళ్ళకి మొదట అది మొసలి అవశేషంలా అనిపించింది. కానీ దగ్గరగా చూసిన తర్వాత వారంతా ఉక్కిరిబిక్కిరైపోయారు. అది పాము అవశేషం. అది కూడా మామూలు పాము కాదు. శివుడి మెడలో కనిపించే పాము పోలికలను గుర్తుకు తెచ్చే అవశేషం అది. పొడవు దాదాపు 50 అడుగులుంటుంది. శరీరం మందం చూస్తే ఒక పెద్ద మెట్రో పైప్ లైన్ చూస్తున్నట్టుగా అనిపించింది. ఈ పాము అవశేషమే భయాన్ని రేపింది. 4.7 కోట్ల సంవత్సరాల క్రితం జీవించిన పామది. పేరు వాసుకి ఇండికస్. ఈ అవశేషం గుజరాత్లో దొరికింది. ఇప్పుడు ఇదే వార్త ఇండియా వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఎందుకంటే ఇది మనం ఇప్పటి వరకు చూసిన అత్యంత పెద్ద పాముల్లో ఒకటి. కచ్ జిల్లా పంధారో ప్రాంతానికి సమీపంలోని ఒక లిగ్నైట్ గని నుంచి సేకరించిన ఈ పాము అవశేషాలపై సైంటిస్టులు అధ్యయనం చేస్తున్నారు. ఇంతకీ దీనికి వాసుకి అని ఎందుకు పేరు పెట్టారో ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి. శివుడి మెడలో ఉండే పామును వాసుకి అని పిలుస్తారు. ఈ పాము కథ తెలియాలంటే ఓసారి పురాణ లోతుల్లోకి తొంగి చూడాలి. హిందూ పురాణాల ప్రకారం కశ్యపుడు అనే మహర్షికి వినత, కద్రువు అనే 2 భార్యలున్నారు. వినతకి గరుత్మంతుడు అనే శక్తివంతమైన పక్షి పుట్టింది. కద్రువకి సంతానంగా సర్పాలు పుట్టాయి. అందులో వాసుకి కూడా ఒకటి. ఒకరోజు కద్రువ, వినత ఒక గుర్రంతోక రంగు గురించి పందెం వేసుకున్నారు. నది దగ్గర కనిపిస్తున్న గుర్రంతోక తెల్లగా ఉందని వినత చెప్పింది. కద్రువ తెల్లగా లేదని పందెం వేసింది. కానీ అక్కడికి వెళ్లి చూస్తే గుర్రంతోక తెల్లగానే ఉంది. దీంతో పందెం ఓడిపోతానని భయపడ్డ కద్రువ తన పాము పిల్లలతో ఆ గుర్రం తోకను చుట్టేయమని చెప్పింది. దాన్ని నల్లగా కనిపించేలా చేయమని కోరింది. అయితే కొన్ని సర్పాలు తల్లి మాటలను వినలేదు. అబద్ధం ఆడకూడదని కద్రువకు చెప్పాయి. దీంతో కద్రువ వారికి శాపమిచ్చింది. భవిష్యత్తులో జరిగే సర్పయాగాలకు మీరు పనికిరారని కద్రువ శాపం పెట్టింది. ఆ యాగాల్లోనే చనిపోతారని చెప్పింది. ఆ శాపం విన్న వాసుకి శివుడి ఆశ్రయం కోసం తపస్సు మొదలుపెట్టాడు. చాలా సంవత్సరాల తపస్సు తర్వాత శివుడు ప్రత్యక్షమయ్యాడు. వాసుకిని తన మెడలో సర్పంగా ధరించాడు. అప్పట్నుంచి వాసుకి ప్రాణభయం లేకుండా పోయింది. శివుడు మృత్యుంజయుడు కాబట్టి ఆయన మెడలో ఉన్న వాసుకి ఆ రక్షణ దక్కిందని పురాణాలు చెబుతున్నాయి. ఇక అప్పట్నుంచి వాసుకి శివుడి మెడలో కనిపిస్తుంటాడు. అందుకే శివుణ్ణి నాగభూషణుడు, నాగాభరణుడు అని కూడా పిలుస్తారు. ఇదంతా పురాణ కథ. ఇప్పుడు సైంటిస్టులు మాత్రం దీన్ని ఒక అద్భుత శాస్త్రీయ రహస్యంగా చూస్తున్నారు. భూమిపై అప్పట్లో నెలకొన్న వాతావరణ పరిస్థితుల వల్లే ఈ పాము ఇంత భారీ సైజులో ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చుట్టూ ఎండలు, గాలిలో వేడి ఎక్కువగా ఉండే వాతావరణం ఈ పాముల మెటబాలిజాన్ని వేగంగా మార్చి ఉండొచ్చు. దానివల్ల శరీరం పెరుగుదల కూడా అసాధారణంగా జరిగుండొచ్చు. ఇది పూర్తిగా నీరుకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో బతికి ఉండే అవకాశం ఉంది. అక్కడ తాబేళ్లు, చేపలు, మొసళ్ళు, చిన్న తిమింగలాల జాతులు కనిపించిన ఆధారాలు కూడా లభించాయి. ఈ పాము వాటిని వేటాడే శక్తివంతమైన వేటగాడు కావచ్చు. ఒక్కసారిగా ఇతర జంతువులపై దూకి వాటి మెడను చుట్టేసే గుణం వాసుకి ఉండొచ్చు. అటు వాసుకి పూర్తి అవశేషం దొరకలేదని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటి వరకు దొరికినవి కేవలం వెనుక భాగంలో ఉన్న 27 ఎముకల భాగాలు మాత్రమే. కానీ అవే ఆధారంగా చూస్తే ఇది పాములలో ఒక అతిపెద్ద జాతికి చెందిందని తెలుస్తోంది. అటు అతిపెద్ద పాముల కేటగిరీలో 2వ స్థానంలో టైటానోబోవా నిలుస్తోంది. దాదాపు 42 అడుగుల పొడవు ఉండే ఆ పాము దాదాపు 6 కోట్ల సంవత్సరాల క్రితం ప్రస్తుతం మనం పిలుచుకుంటున్న కొలంబియా ప్రాంతాల్లో జీవించింది. టైటానోబోవా కూడా నదులకి దగ్గరగా ఉండే ప్రాంతాల్లో నివసించి ఉండే అవకాశం ఉంది. వాసుకి తరహాలో వేటాడే లక్షణాలు, దాగి దూకే శైలి ఈ పాముకి ఉండేదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మరోవైపు ఇంతకాలం మనం పురాణాలలో మాత్రమే విన్న వాసుకి ఇప్పుడు శాస్త్రీయంగా ఒక భయంకరమైన నిజంగా మారడం తీవ్ర చర్చకు దారితీసింది.